ఎరువులతోటి పెస్టిసైడ్స్ తోటి మనం పండించడం జరుగుతుంది ఎక్కువ భాగం. సో దానివల్ల యూట్రిఫికేషన్, ఇక్కడ ఎరువులు అడ్డగోలుగా వాడడం వల్ల యూట్రిఫికేషన్ అనేటువంటి సమస్య వాటర్ బాడీస్కి వస్తుంది. చెరువులు దగ్గరలో ఉన్న నదులు వాటిల్లో ఆల్గే ఈ న్యూట్రియంట్స్ అన్ని వర్షపు నీటి ద్వారా ఆ చెరువులు కుంటలోకి చేరుతాయి. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్ ఇవన్నీ చేరి అక్కడ పోషకాల స్థాయి పెరిగి అక్కడ ఆల్గే ఎక్కువగా పెరిగి ఆ నీరు ఆకుపచ్చ కలర్లోకి మారిపోయి ఆల్గే నుంచి టాక్సిన్స్ రిలీజ్ అయ్యి తాగటానికి పనికి రాకుండా పోవటం జరుగుతుంది. సో అట్లే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల బయోమాగ్నిఫికేషన్ అనే సమస్య వస్తుంది. ఆ పెస్టిసైడ్స్ ఆహార పంటల్లోకి పోయి మనం తినేటువంటి ఆహార ధాన్యాలు, కూరగాయలు దోకి ఆ పెస్టిసైడ్స్ పోయి అవి మన ఆహార వలయంలోకి ప్రవేశించడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. బయోమాగ్నిఫికేషన్ వల్ల ఇన్యాక్టివేషన్ ఆఫ్ హార్మోన్స్ జరుగుతుంది, క్యాన్సర్స్ రావటం జరుగుతుంది, అదేవిధంగా రీప్రొడక్షన్ సిస్టమ్ దెబ్బతినటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక రకాల సమస్యలను మానవుడు అదేవిధంగా జంతువులు ఎదుర్కోవటానికి కారణం ఏదో రకమైనటువంటి పొల్యూషన్. అదే పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ కారణం, అదే ఇంకొక చోట పొల్యూషన్ యూట్రిఫికేషన్ కారణం, అదే పొల్యూషన్ బయోమాగ్నిఫికేషన్ కారణం, అదే పొల్యూషన్ ఆ జలావరణ వ్యవస్థలు పాడు కావటానికి కారణం, అదే పొల్యూషన్ ఆకాశం పాడు కావటానికి కారణం.